ఏమని అర్థమవుతుందారా మీకు కనీసము? ఆ అగ్ని పరీక్షలో ఆడిషన్స్కి వస్తున్న వాళ్ళకి మీరు ఏం పరీక్ష పెడుతున్నారో కనీసం మీకన్నా కొంచెమన్నా అర్థమవుతుందా? మీరు ఏ పరీక్ష పెడుతున్నారు, మీరు ఏం చేస్తున్నారు? ఆ సీట్లో జడ్జి పదవి కన్నా ఏమాత్రాన మర్యాద ఇచ్చి మీరు ప్రవర్తిస్తున్నారా? మీకు అర్థమవుతుందా కొంచెమన్నా? ఎన్నో కష్టాలు పడి ఏదేదో చేద్దామని, సమాజానికి ఏదో చేద్దామని ఎంతోమంది కష్టాల జీవితాలతోటి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకుంటున్న వాళ్ళకి మీరు పిలిపించి లాస్ట్కి ఏం చేస్తున్నారా మీరు? నేను పంది లెక్క బుర్రలాలే అని చెప్పేసి అంటే బురదలా దొరికిస్తారా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా మీరు? కొంచెం సిగ్గు చేటది. ఎవరైనా సరే మీకు ఎవరైతే కన్వీనియంట్గా మాట్లాడతారో, యాటిట్యూడ్ చేస్తారో, బిహేవియర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే మీరు గ్రీన్ కలర్ చూపిస్తున్నారు. మీకు సపోర్ట్గా, మీకు కన్వీనియంట్గా లేకపోతే వాళ్ళకి ఆడిషన్కి రెడ్ చూపిస్తారా? అస్తమాన మీ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే మీరు డప్పులు కొడుతున్నారే. అదే మా తెలంగాణలోకైనా ఎవరికైనా మీరు ఆడిషన్లో ప్రేమగా అభ్యాయంగా మాట్లాడారా మీరు? మీ బతుకులు ఏం బతుకులరా మీది ఒక బతుకులా? ఇంతగానే మారా తెలంగాణలో ఎవడన్నా ఆడిషన్కి వస్తుంటే ఇంతగానే మారా మీరు తొక్కలని చూసేది. మీకు ఇచ్చింది ఎవడరా వాడు? ఆ జడ్జి పదవి ఇచ్చింది ఎవడు? వాడు ఒకసారి పిల్లోని వానికి చెప్పించి కొడతా. వానికి సిగ్గుండాలి మీకు కొంచెమన్నా. సిగ్గు శరం ఉండి మీరు ఆడిషన్లో, అగ్ని పరీక్షలో మీకు కనీసం అన్నం తింటున్నారు అయితే, అన్నం తినేటోళ్ళు అయితే కొంచెమన్నా ఆడిషన్ గురించి ఆలోచించి అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఆలోచించండి కొంచెం. ఉంటాను. నమస్తే.